పుష్ప 2 మూవీ తర్వాత అల్లు అర్జున్ స్టార్డమ్ ఊవెత్తునెగిసింది. బన్నీపై 500 కోట్ల పెట్టుబడి పెట్టి సుమారు 1900 కోట్లు వసూలు చేశారు మేకర్స్. పుష్ప 2 లాంటి సినిమా చేసిన బన్నీ నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తాడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్స్ అంచనాలకి తగ్గట్టే బన్నీ సెలక్షన్ కూడా ఉంది. జవాన్ లాంటి భారీ హిట్ కొట్టి బాలీవుడ్ మొత్తాన్ని తన వైపు తిప్పుకుని 1000 కోట్ల క్లబ్లో చేరిన అట్లీతో ప్రాజెక్టు పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యాడు. బన్నీ అట్లీ ప్రాజెక్ట్కి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. అదేంటో లెట్స్ వాచ్ ది స్టోరీ. పుష్పతో వచ్చిన క్రేజ్ని బన్నీ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ మూవీ కాదని అట్లీతో ప్రాజెక్టు ఓకే చేశాడు. అట్లీ కూడా జవాన్తో వచ్చిన పాపులారిటీ నిలబెట్టుకోవాలని చాలా శ్రద్ధగా ఈ ప్రాజెక్ట్ని పట్టాలెక్కిస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. బన్నీ ఈ ప్రాజెక్ట్ని తొందరగా తెరకెక్కించాలని, కేవలం 1 ఏడాదిలోనే కంప్లీట్ చేయాలని అట్లీతో ఒప్పందం చేసుకున్నాడట. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీలో ఇంకో కీలక పాత్ర కూడా ఉందని, ఆ పాత్ర కోసం కాలీవుడ్ స్టార్ హీరోని రంగంలోకి దింపనున్నారు అని తెలుస్తోంది. గత ఏడాది అమరంతో హిట్ కొట్టి ప్రస్తుతం పరాశక్తి చిత్రంతో బిజీగా ఉన్న శివకార్తికేయన్ని బన్నీ అట్లీ కాంబోలో తీసుకోనున్నట్లు టాక్. పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని భాషల వాళ్ళని ఈ ప్రాజెక్ట్లో భాగం చేస్తున్నారట. ప్రస్తుతం కాలీవుడ్లో ఫుల్ ఫామ్లో ఉన్న శివకార్తికేయన్ ఇమేజ్ని ఈ మూవీకి ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇందులో శివకార్తికేయన్ రోల్ చాలా స్ట్రాంగ్గా డిజైన్ చేసినట్లు సమాచారం. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.